హలో ఆల్, వెల్కమ్ టు మహిమా హోమ్ ఫుడ్స్. ఈరోజు మన హోమ్ ఫుడ్స్లో బోన్లెస్ చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నాము. దీనికోసం మనం తీసుకున్నటువంటి చికెన్ని శుభ్రంగా 1-4 సార్లు కడిగిన తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టి చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకొని ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ బౌల్ను పక్కన పెట్టేసుకొని మనం పికిల్ కోసం వేరొక బౌల్ని పెట్టుకొని దానిలో వేరుశనగ నూనెను యాడ్ చేయాలి. ఈ నూనె బాగా కాగిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి చికెన్ కూడా ఆ నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. చికెన్లో ఉన్నటువంటి పచ్చితనం అంతా పోయేంత వరకు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పికిల్ కోసం సిద్ధం చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఈ ముక్కల్లోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం పికిల్ కోసం తయారు చేసుకున్నటువంటి మసాలా పొడిని కూడా ఇందులోనే వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పికిల్ అంతా గోరువెచ్చగా అయిన తర్వాత ఉప్పు, కారం, నిమ్మరసం అంతా వేసి బాగా కలిపి టేస్ట్ సరి చూసుకోవాలి. అంతే, చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్లే. అయితే 1 kg చికెన్ పికిల్కి కావాల్సిన కొలతలన్నీ, పక్కా కొలతలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.